ఒకరు మాట్లాడేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్సెస్ ఉపయోగించి ఉంటే, అంటే డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చి రాయాలి చూద్దాం. డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్సెస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అదే టెన్స్ని ఉపయోగిస్తాము, టెన్స్ అని మార్చి రాయము. ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎలా ఉంటుంది? హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఇన్ డైరెక్ట్ స్పీచ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. షీ సెడ్, ఆమె చెప్పింది. ఐ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్, స్టేషన్ వదిలి వచ్చేసాను అని చెప్పింది. ఇక్కడ ఐ అంటే ఎవరు? షీ. హ్యాడ్ లెఫ్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. ఇండైరెక్ట్ స్పీచ్ కూడా తను స్టేషన్ వదిలి వెళ్ళానని ఆమె చెప్పింది అని చెప్పాలి. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్. ఐ అండ్ షీ కాబట్టి ఇక్కడ షీ ఉపయోగిస్తాము, హ్యాడ్ లెఫ్ట్ అలాగే వ్రాస్తాము, టెన్స్ మారదు. రాణి ఆస్కుడు రాజు, రాజుని అడిగింది రాణి. హ్యాడ్ యూ ఫినిష్డ్ ద రిపోర్ట్, రిపోర్ట్ పూర్తి చేసావా అని అడిగింది. రాణి ఆస్కుడు రాజు ఇఫ్, ఎస్ అనే క్వశ్చన్ కాబట్టి ఇఫ్. హీ హ్యాడ్ ఫినిష్డ్ ద రిపోర్ట్, టెన్స్ మారకుండా అదే విధంగా రాస్తాము. హీ ఆస్క్డ్ మీ, అతను నన్ను అడిగాడు. వేర్ హ్యాడ్ దే గాన్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇది ఇంటరాగేటివ్ క్వశ్చన్. ఇక్కడ హీ ఆస్క్డ్ మీ రాస్తాము, వేర్ అలాగే ఉంటుంది. దే హ్యాడ్ గాన్, టెన్స్ మారకుండా స్టేట్మెంట్ లాగా రాస్తాము. హీ సెడ్, అతను అన్నాడు. షీ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద టాస్క్, ఆమె టాస్క్ను పూర్తి చేయలేదు. మనం ఏం చెప్పాలి? ఆమె టాస్క్ పూర్తి చేయలేదని అతను చెప్పాడు అనాలి. ఇక్కడ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తాము. హీ సెడ్ దట్ షీ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద టాస్క్. హీ ఆస్క్డ్ హర్, ఆమెను అడిగాడు. హ్యాడ్ యూ నాట్ రిటర్న్ ద రిపోర్ట్, నువ్వు రిపోర్ట్ రాయలేదా అని అడిగాడు. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. హీ ఆస్క్డ్ హర్, అతను ఆమెను అడిగాడు. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ రిటర్న్ ద రిపోర్ట్, అక్కడ క్వశ్చన్గా ఉంది, హ్యాడ్ సబ్జెక్ట్ ముందుంది కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్గా రాస్తాము. హీ ఆస్క్డ్ వై హ్యాడ్ ద ట్రైన్ నాట్ అరైవ్డ్, ట్రైన్ ఇంకా ఎందుకు రాలేదు అతను అడిగాడు. ఇది ఇంటరాగేటివ్ క్వశ్చన్. హీ ఆస్క్డ్, అతను అడిగాడు. వై, వై అలాగే ఉంటుంది. ద ట్రైన్ హ్యాడ్ నాట్ అరైవ్డ్, ట్రైన్ ఎందుకు రాలేదు అని అతను అడిగాడు. డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అదే టెన్స్ని ఉపయోగిస్తాము. అంటే ఇంచుమించుగా డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్సే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా వస్తాయి. కాకపోతే అక్కడ మేము, నేను అన్న సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనము వాళ్ళు, అతను అని మారుస్తాం. అంటే సబ్జెక్ట్స్ వరకు మార్చుకుంటాము, రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగిస్తాము. డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ అయినా, ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ నెగిటివ్ పాజిటివ్ అయినా, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ పాజిటివ్ అయినా టెన్స్ మాత్రం మారదు. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ఉంటుంది.